ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. భగవంతుడి యొక్క దృష్టికి మానవుడి యొక్క దృష్టికి ఉన్న తేడా తెలియాలి అంటే, మానవుడు తనలో భగవంతుడు ఉండేట్టుగా చేసుకోవాలి అంటే ఒక్కసారి ఏం చేయాలో భాగవతంలో దశమస్కంధంలో శ్రీకృష్ణుడు మధురానగరంలో ప్రవేశించిన సందర్భంలో జరిగిన ఒక్క సంఘటనని మనం అర్థం చేసుకుందాం. ధనుర్యాగం చేస్తున్నాను రమ్మని చెప్పి అక్రూరుణ్ణి పంపిస్తే తప్పలేదు, వచ్చాడు అంటే ఈయన రాలేదు. అప్పటి వరకు కంసుడి దగ్గరికి పంపించటానికి సందేహిస్తూ ఎన్ని రకాలుగా వార్తలు పంపించినా ఇష్టపడనటువంటి నందుడు అక్రూరుణ్ణి స్వయంగా పంపిస్తే తప్పక పంపించాడు బలరామకృష్ణుడిని. కానీ తర్వాత ఏం జరుగుతుందో అన్న భయంతో వెనకాల బయలుదేరి వీళ్ళొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సరే ఏదో ఒక యాదవులందరినీ తిట్టినందువల్ల రజకుణ్ణి చంపాడు. తనంతట తానుగానే ఒక తంతువాయుకుడు సాలెవాడి ఇంటికి వెళ్ళి ఆయన ఇచ్చిన బట్టలు స్వీకరించాడు. తనంతట తానుగా ఒక మాలాకారుడి ఇంటికి వెళ్ళి అతన్ని అనుగ్రహించాడు, సుధాముణ్ణి. అయిన తర్వాత మధురానగరంలో వెడుతూ ఉన్నప్పుడు ఒక ఆవిడ కుబ్జ గూనిది చేతిలో చందనం పట్టుకెళ్తూ కనపడింది, మంచి గంధం. ఆవిడ్ని పిలిచి ఎవ్వతవీవు అని అడిగాడు. నువ్వెవరివి? చక్కని పద్మాల్లాంటి కళ్ళున్నాయే, చంద్రుల్లాంటి ముఖం ఉందే, చందనం పట్టుకెడుతున్నావు ఎవరి కోసం? మాకు కొంచెం ఇవ్వవా అని అడిగాడు. ఆ రజకుణ్ణేమో నీ మూటలో ఉతికిన బట్టలున్నాయి, మేము పల్లెటూరు నుంచి వచ్చాము, మా బట్టలు కొంచెం మోటగా ఉన్నాయి, రాజుగారి ఆహ్వానం మీద వచ్చాము, రాజ్యసభకు వెళ్ళాలంటే మోట బట్టలు బాగుండవు, కొంచెం నాజుగ్గా ఉండే బట్టలు ఉతికినవి ఇవ్వమని అడిగాడు. వాడు ఏరా మీకంతా బాగా నెయ్యి పాలు తాగి కొవ్వెక్కిందిరా మీ యాదవులకి అన్నాడు. నీకు కొవ్వెక్కిందంటే పర్వాలేదు, కానీ యాదవులందరికీ కొవ్వెక్కిందంటే బాగుంటుందా? తప్పు కదా. మనిషిని తిట్టాలి కానీ జాతిని తిట్టచ్చా? దాంతో కోపం వచ్చి అరచేత్తో ఇట్లా అన్నట్ట వాడు చచ్చి ఊరుకున్నాడు. కానీ ఈవిడిని అడిగాడు. అడిగితే ఈవిడంది అక్కడ బట్టలు అడిగితే వాడు ఇవ్వలేదు, ఈ సాలెవాడు కొత్త బట్టలు ఇచ్చాడు, ఆయన ఉతికిన బట్టలు అడిగితే. ఈయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవిడి చేతిలో ఉన్న చందనం చూసి మాకు కాస్త ఇస్తావా అని అడిగాడు. అడిగితే ఆవిడంది, చక్కని వాడవవుదువు ఎల్లరకుం చక్కదనంబులెక్కడివి చారు శరీరా అంది. అయినా నువ్వు చాలా చక్కగా ఉన్నావు. చక్కగా అంటే అందంగా అనే అర్థంతో పాటు స్ట్రెయిట్ అని అర్థం. ఈవిడిలో ఉన్న లోపం ఏమిటి? వెన్నుపూస నిటారుగా లేదు, వంగిపోయింది. ఈయన చక్కగా ఉన్నాడు అంటే స్ట్రెయిట్గా ఉన్నాడు. అందరికీ అలా స్ట్రెయిట్గా ఉండే అదృష్టం ఉంటుందా? ఎందుకు నన్నట్లా ముఖం పద్మంలా ఉంది, కళ్ళు తామర పూలల్లా ఉన్నాయి అని సరసంబుల నొంపకము, అట్లా పరిహాసంగా మాట్లాడి నా మనస్సుని చెడగొట్టకు. నిక్కము నే కంసు దాసిని. నేను ఎవరిని అనుకుంటున్నావు? కంసుడి దాసిని. పైగా వినిర్మల విలేపన విద్య దాన, చాలా చక్కనైనటువంటి ఏమాత్రం లోటు లేకుండా పొరపాటు లేకుండా తప్పు లేకుండా చక్కగా ఉండేటటువంటి గంధం తయారు చేయడంలో నేర్పరితనం ఉన్నదాన్ని నన్ను విలేపనముల్గొను స్వీకరింపుడే. నేను ఇచ్చే విలేపనాలు తీసుకోండి, ఏదో అడిగారు కదా కొంచెం చందనం తీసుకోండి అని. అంటే ఈవిడ అభిప్రాయము స్పష్టంగా తెలిసిపోయింది. ఏమిటది? అందరూ అలా నిటారుగా ఉంటారు, నేనేమో వంగిపోయి ఉన్నా, వీపు మీద గూనుంది, నన్ను త్రివక్రయండ్రు, నన్ను త్రివక్ర అంటారు. 3 వంకర్లు ఉన్నాయి నాకు. ఈ నడుం దగ్గర ఒక వంకర, మెడ దగ్గర ఒక, వీపు దగ్గర ఒక వంకర, మెడ దగ్గర ఒక వంకర, 3 వంకర్లు. అందరూ నన్ను త్రివక్ర 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 కుబ్జా గూని అని పిలిచారు. నువ్వేమన్నావు నన్ను? ఓ గూనిదానా అనలా, చంద్రుళ్ళలాంటి ముఖం కలిగిందానా అన్నావు. ఎందుకలా పరిహాసం చేశావు అంది. అన్నాక ఎంత లేదన్నా ఒక్కటైనా మనలో ఉన్న సద్గుణాన్ని ఎవరైనా పొగిడితే కొంచెం మనసు మెత్తబడదా? మెత్తబడిపోయింది. అందుకని చందనం ఇచ్చింది. పైగా నేను
కంసుడి దాసిని, కంసుడికి ఇవ్వాల్సింది నీకు ఇస్తే కంసుడు కోప్పడతాడు తెలుసు కదా. అయినా సరే మీరింత ముద్దు ముద్దుగా మాట్లాడారు కదా, ఇస్తాను తీసుకోండి అని ఇచ్చింది. ఇస్తే ఆయన ఏం చేశాట, లేపనాలు తీసుకున్నాడు. తీసుకున్న తరువాత ఆవిడ దగ్గరికి పిలిచి తన 2 కాళ్ళు ఆవిడ పాదాల మీద పెట్టి, తన కాలి బొటన వేళ్ళు ఆవిడ కాలి బొటన వేళ్ల మీద పెట్టి, తన 2 చేతుల బొటన వేళ్ళు ఆవిడ కింద గవదల కిందల పెట్టి, అంటే ఇది దవడలు, ఈ దవడల కింద పెట్టి ఇట్లా పైకి గట్టిగా బలమంతా పెట్టి పైకి లేపాట. ఈ లేపేటప్పటికీ వంకర తిరిగి ఉన్నటువంటి వెన్నుపూస కాస్త నిటారుగా తయారయ్యి ఆవిడ మన్మధుడు 6వ బాణంలాగా తయారైంది. అంటే ఆవిడ సహజంగా అందమైన ముఖం ఉంది, చక్కని కళ్ళు ఉన్నాయి, ఎటొచ్చి ఒళ్ళే వంకరగా ఉంది. ఆ వంకరని సరిదీసేటప్పటికీ ఆ అందమైన ముఖానికి ఈ సరైనటువంటి చక్కగా నేరుగా వంపు లేకుండా ఉన్నటువంటి శరీరం ఉండేటప్పటికీ మన్మధుడి బాణంలాగా తయారైంది అంటాడు. ఇక్కడ విషయం ఇంతవరకే సంఘటన. తర్వాత ఆవిడ ఏదో కొంగు పట్టుకుని నా ఇంటికి రా, నాకు ఆనందంగా ఉంది, నాకు నిన్ను చూస్తే మన్మథ భావం కలుగుతుంది అంటే తప్పు, ఇది సమయం కాదని కూడా చెప్తాడు. ఎందుకంటే ఏ పని మీద వస్తే ఆ పనే చెయ్యాలి తప్ప ఇంకో పనికి అలా డైవర్షన్ అయిందో పనిపోయింది. పొరపాటును కూడా ఏ పని మీద వెళ్ళిన వాళ్ళు ఆ పని చేసుకునే వరకు విందులు వినోదాలు విలాసాల కోసం వెళ్ళకూడదు అని చిన్నవాడు 10 ఏళ్ళు ఉన్నాయో లేవో కృష్ణుడికి మనకి చేసినటువంటి బోధ. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఎటువంటి అనాకారిలోనూ కూడా అంతం ఉంటుంది. మొత్తం అంతా చక్కగా లేకపోయినా ఎక్కడో ఒక్కడ ఇంత బాగుండదా అండి? 100 దుర్గుణాలుంటే ఒక్క మంచి గుణం ఉండదా? 100 సుగుణాలు ఉన్న వాళ్ళల్లో ఒక్క దుర్గుణం ఉండదా? ఆ ఒక్క దుర్గుణం చూసేటటువంటిది రాక్షస బుద్ధి, ఆ ఒక్క సుగుణం చూసేది దేవుడికి ఉండేటటువంటి లక్షణం. కృష్ణుడు ఆవిడలో ఉన్న వంకరని చూడలా, ఆవిడ ముఖంలో ఉన్న అందాన్ని చూశాడు, కళ్ళల్లో ఉన్న కాంతిని చూశాడు, ఆవిడ తయారు చేసినటువంటి చందనం తయారు చేయడంలో ఉన్న నేర్పరితనాన్ని చూశాడు. ఇది చూడాలి కానీ ఆవిడ వంకరగా ఉంటే ఇవన్నీ పక్కకు పెట్టి ఆవిడ గూనిని చూసేటటువంటిది పైశాచికత్వం. ఎటువంటి దుర్లక్షణాలు ఉన్న వాళ్ళల్లోనైనా ఒక్క మంచి ఉంటే దాన్ని చూసి భుజం తట్టేటటువంటిది దైవీ లక్షణం. మనలో దైవీ లక్షణాలు పెంపొందించుకోవాలి అంటే చేయవలసింది ఏమిటి? ఎదుటి వాళ్ళల్లో తప్పులు పట్టడం కాక, నేరాలు ఆరోపించటం కాక, లోపాలు ఎత్తి చూపించటం కాక, ముందు వాళ్ళల్లో ఉన్న మంచి గుణాలని తట్టి లేపాలి, వాళ్ళల్లో ఉన్నటువంటి మంచితనాన్ని మేల్కొల్పాలి, భుజం తట్టాలి. ఎప్పుడైతే మంచితనాన్ని మనం భుజం తట్టి లేపుతామో క్రమక్రమంగా ఆ చెడు లక్షణాలన్నీ వెళ్ళిపోతాయి. ఇది కుబ్జని కృష్ణుడు అనుగ్రహించినటువంటి సందర్భంలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. కృష్ణుడి జీవితంలో కూడా ప్రతి అంశం ఈనాడు మనం ఎలా బతకాలి అని మనకి తెలియచెప్తోంది. మన జీవితం సుఖంగా, హాయిగా, సాఫీగా, ఆనందంగా గడిచిపోవాలి అంటే మన ప్రవర్తనలో ఎటువంటి మార్పులు ఉండాలి, మన వైఖరిలో ఎటువంటి మార్పులు తెచ్చుకోవాలి, ఎట్లా ఉంటే మనం ఆనందంగా ఉండి చుట్టుపక్కల వాళ్ళని ఆనందంగా ఉంచగలుగుతాం అనే సంగతి అర్థమవుతుంది. అందువల్ల ఈ కుబ్జకి ఈ కుబ్జత్వం పోగొట్టినటువంటి సందర్భం ఏదైతే ఉందో దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అందరిలోనూ మంచిని చూడడం అభ్యాసం చెయ్యండి. చెయ్యగా చెయ్యగా మనలో ఎప్పుడైతే ఎదుటి వాళ్ళల్లో మంచిని చూసామో అప్పుడు మనలో దైవీ గుణం మేల్కొంటుంది. తరచుగా ఆ పనులు చేస్తే మనలో దైవం ఉండడం జరుగుతుంది. మనలో ఉన్నటువంటి దైవం పొరలు తెంచుకుని బయటికి రావడం జరుగుతుంది. కనుక ఎదుటి వాళ్ళల్లో లోపాలు కాక మంచిని చూడండి. దీన్ని సుదర్శనము అనే పేరుతో కూడా చెప్తారు. అంటే మంచిని మాత్రమే చూసేటటువంటి లక్షణం. ఒక తల్లి చూడండి, నల్లగా ఉన్నాడు పిల్లవాడు, అందరూ నల్లగా ఉన్నారు అని వెక్కిరిస్తారనుకోండి, ఆ మాట పక్కకు పెడుతుంది. మా అబ్బాయి కళ్ళు ఎంత బాగున్నాయో చూసారా, మిలమిల మెరవటం లేదు, ఎంత విశాలంగా కళ్ళు ఉన్నాయో ఉంటుంది. ఆవిడికి పిల్లవాడి నల్లతనం కనపడదు, ఆ విశాలమైనటువంటి కళ్ళు కనపడతాయి. అట్లాగే అమ్మాయి అందంగా లేదనుకోండి, మా అమ్మాయి కంఠం ఎట్లా ఉంటుందో, ఎంత వీణ మీటినట్టు ఉంటుందండి మా అమ్మాయి పాట పాడితే అంటుంది.
అంటే తల్లికి బిడ్డలో ఉన్నటువంటి ఆ కంఠస్వరమే కనపడింది. ఆ తల్లికి నల్లపిల్లవాడిలో ఉన్న విశాలమైన అందమైన మెరుస్తున్న కళ్ళే కనపడ్డాయి. అట్లాగే భగవంతుడికి భక్తుల్లో ఉన్న మంచి గుణాలు మాత్రమే కనపడతాయి. ఆ మంచి గుణాలను మనం ప్రోధి చేసుకున్నప్పుడు చెడు గుణాలు అప్రయత్నంగా వాటంతట వెళ్ళిపోతూ ఉంటాయి. మనలో దైవం ఉండాలి, మనలో దైవీ లక్షణాలు ఉండాలి, మనం దైవంగా పరిణామం చెందాలి అనుకుంటే అందరిలోనూ మంచిని చూడడం నేర్చుకోవాలి అని మనకి కుబ్జ కథ తెలియచెప్తోందండి. స్వస్తి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.